వారమంతా ఆదివారం కోసం ఎదురు చూస్తే నానే వచ్చా పోనే పోయి అన్నట్లుంటుంది ఈ ఆదివారం. ఈసారి ఏం స్పెషల్ చేసుకొని తిందామా అని ఆలోచిస్తుంటే మా అత్తకి కొడుకు గోడల మీద ప్రేమ ఎక్కువై చుట్టాలన్న బెంగళూరు వచ్చా అంటే అన్నతో తలకాయ వేయించి పంపించింది. ఇంకేముంది వండేద్దామని కిచెన్లోకి వచ్చేసాను. నానాకు మసాలాలన్నీ వేసి హడావిడి చేయకుండా సింపుల్గా కారం, ధనియాల పొడి, చెక్క, అల్లం, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పసుపు, కొబ్బరి పొడి, ఉప్పు అన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టాను. ఆల్రెడీ వేయించిందే కాబట్టి నేనేం సీరియల్ని కడగలేదు. ఇప్పుడు కుక్కర్ పొయ్యి మీద పెట్టి దాని కింద మంట పెట్టి నూనె పోసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాలన్నీ వేసి బాగా వేయించాలి. తలకాయ చేయాలంటే ఉట్టి తలకాయ చేయలేకుండా దాంట్లో కాళ్ళు వేసి ఉప్పు పసుపు వేసి వేయించి పంపించింది చెడిపోకుండా. నాకేం మటన్ పెద్దగా ఇష్టం ఉండదు, మా ఆయన కోసం చేస్తాను అంతే. నేను తినేలా బేస్ పెంక్ ఒకటి మాత్రమే. పిల్లప్పటి నుండి ఎప్పుడు ఇంట్లో మటన్ తెచ్చినా బేస్ పెంకులు మాత్రం నా ప్లేట్లోనే ఉంటాయి, ఎందుకంటే నాకు అవంటే ఎంత ఇష్టం. వేయించాక ముక్కలన్నీ వేసి ఉప్పు చూసుకొని వేసుకొని బాగా కలిపి కొంచెం సేపు వేగాక నీళ్లు పోసుకోవాలి. తలకాయలు ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి 2 నీళ్ళు ఎక్కువే పోసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 8 నుంచి 10 విజిల్ రానిస్తే, నాకైతే 8 విజిల్లో ఉడికిందండి. మీకు చూసుకొని ఉడికించుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి. ఇంకా తెల్లన్నం ఏం బాగుంటుందిలే అని తిరువాతన్నం చేసిన. తిరువాతన్నం పెట్టడానికి వీడియో పెద్దది అయిపోతుంది కాబట్టి అది సపరేట్ వీడియోలో పెడతా. అలాగే మీరు ఈరోజు ఏం స్పెషల్ చేసుకున్నారో ఒకసారి కమెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు పోతున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే బాగుంటుంది కదా, ఇంకో వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా. మా ఆదివారం స్పెషల్ ఇది. మీ ఇంట్లో ఏం చేశారో ఒకసారి కమెంట్ చేయండి. మీకు కూడా తలకాయ చేయాలంటే ఇష్టమా లేదా ఏమి ఇష్టమో ఒకసారి కమెంట్ చేయండి. అట్నే చూసిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్.